జై హరిహర. అశ్వత్థామ అంటే ఎవరు? అశ్వత్థామకి ఎందుకు నుదుటిపైన ముత్యం ఉంటుంది అనేది మీకు తెలుసా? అశ్వత్థామ నుదుటిపైన ముత్యం అనేది ఎందుకంటే శివుడి అంశ అండి. అశ్వత్థాముడు శివుడి అనుగ్రహంతో పుడతాడనమాట. అందుకనే శివుడికి మూడో కన్ను ఉన్నట్లుగా అశ్వత్థామకి నుదుటిపైన ముత్యం లాంటివి ఉంటుందన్నమాట. అది ఒక కన్ను లాంటిదే ఆయనకు కూడా. అలా అనమాట. ఆయన యుద్ధ వీరుడు. ఆయన చేసే ఏ యుద్ధంలోనైనా విజయమే సాధించేవాడు. కానీ ఒకగానొక సమయంలో పాండవులు యుద్ధం చేస్తున్నప్పుడు, శ్రీకృష్ణుడు వాళ్ళతో యుద్ధం చేస్తున్నప్పుడు అంటే వెన్నుపోటు పొడుస్తారనమాట. దొంగ దెబ్బ తీయడం వల్ల అశ్వత్థాముని పైన ఉన్న కన్ను లాంటి ముత్యాన్ని శ్రీకృష్ణుడు వారు తీసి శాపం పెడతారనమాట. ద్రౌపదీదేవి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఆమె ఏం చేయమంటారని శ్రీకృష్ణుడు అడిగితే చంపేయమని అర్జునుడు అంటాడు. కానీ అప్పుడు ద్రౌపదీదేవి చంపొద్దు, నేను ఎలా అయితే అందరినీ కోల్పోయి బాధపడుతున్నానో అలాగే అశ్వత్థాముని తల్లి కూడా అలాగే బాధపడుతుంది కదా, వదిలేసేయండి అనేసి ద్రౌపదీదేవి చెప్తుందన్నమాట. అలా చెప్పినప్పుడు శ్రీకృష్ణుల వాళ్ళు శాపం ఇస్తారనమాట. ఆయనకి శక్తి అంతా ఆయన అంటే కన్ను అని చెప్పాను కదండి, మధ్యలో ఉండే ముత్యం, ఆ ముత్యంలో ఉంటుందన్నమాట. ఆయనకి ఎన్నో విద్యలు వచ్చు అనమాట. అందరూ చనిపోయాక కూడా కడుపులో ఉన్న పసిబిడ్డను కూడా చంపడానికి ప్రయత్నిస్తుండగా శ్రీకృష్ణుల వారికి కోపంతో శాపం ఇస్తారనమాట. నీవు మరణం అంటే ఇంక ఆయనకి మరణం అనేది చంపేస్తే ఏమొస్తుంది అనేసి ఆ మూడో కన్ను లాంటి ముత్యాన్ని తీసేస్తారు. ఆయన శక్తిహీనుడైపోతాడు కాబట్టి ఆయన శక్తి అంతా కోల్పోయి అలా శక్తిహీనుడుగా నువ్వు జీవించే ఉండు అని అంటారు. అప్పుడు శ్రీకృష్ణుల వారిని అశ్వత్థామ వేడుకుంటారనమాట. నేను చేసిన తప్పు నన్ను క్షమించమని వేడుకొని అన్నప్పుడు నీ శాపం అంటే నేను పెట్టిన శాపం తొలగిపోవాలంటే నేనే కల్కి అవతారంలో వచ్చేంత వరకు నీవు ఇలాగే ఉండాలి అనేసి శాపం ఇస్తారనమాట. ఆ శాపం తొలగిపోవాలంటే కల్కి అవతారంలో నీవు నన్ను చూసినప్పుడు నీ శాపం తొలగిపోతుంది అనేసి శ్రీకృష్ణుల వారు చెప్తారనమాట. అలా అంటే 500 సంవత్సరాలు జరిగిపోయింది, ఆయనకి శాపం తొలగిపోయిందంటారు ఇప్పటికీ. మరి ఆయన శ్రీకృష్ణుల వారి దర్శన భాగ్యం కోసం వేచి చూస్తున్నాడు అనమాట. ఆ ముత్యం అనేది ఆ మూడో కన్నులోని శక్తి ఆయనకు వచ్చినప్పుడు ఆయన శరీరం యథాస్థితికి వస్తుంది. అందుకోసమే అనమాట అశ్వత్థాముడు శివుడి అంశ. అందుకనే ముత్యం అనేది ఆయన నుదుటి పైన ఉంటుంది. ఆ శక్తి అంతా ఆయనలో అక్కడే దాగి ఉందని అంటారనమాట. అందుకే శివుడి కన్ను లాంటిది అశ్వత్థామునికి ఆ ముత్యం మూడో కన్నుతో సమానం అనేసి అంటారనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.